అగో గీడేంది గీడ పొక్కలు చదువుతాడు. ఏంద్ర రవి ఇక్కడ పొక్కలు చదువుతాను. ఇక్కడ కాకపోతే ఇంట్లో సిద్ధమల్లా, ఇక్కడ కాకపోతే ఇంట్లో సిద్ధమల్లా. అది కాదురా, నా జాగాలు ఎందుకు చదువుతానో అని అడుగుతానా. నీ జాగానా? ఓడి చెప్పిండ్రా ఇది నీ జాగాని? ఎవడు ఎప్పుడు ఏందిరా, నీ కళ్ళు కనిపిస్తలేవా? అటు మొక్కను చూడు, అక్కడ నుండి చక్కగా ఉన్నది ఇక్కడికి. నా గడపార అంత చక్కగా ఉన్నది, నా గడపార అంత చక్కగా ఉన్నది. నీ కళ్ళు ఏమన్నా కాకుండా మీకు నాయరా, వీడికి వచ్చి చూడు, నా ఇంటికి చక్కగా ఉన్నది. జాంత నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఈ పొక్కలు ఎందుకు చదువుతానో చెప్పు. ఈ పొక్కలు ఎందుకు చదువుతానో చెప్పాలి, గంటే కదా. అవు దడి గట్ట నీకు చదువుతా అన్న. దడి కడతావా? నా జాగాలు నువ్వు ఎట్లా కడతావురా? అగో మళ్ళా నీ జాగంటావు. బోసిడీకే కట్టేసుకొని చంపినంటే దెబ్బకి కర్రెవడితో కొడక. అగో నా జాగాల పొక్కలతో మళ్ళీ నన్నే కొడతావారా నువ్వు? అవు బరాబరి కొడతా. ఏది కొట్టరా చూస్తా. ఏ నాకు ఇలా మూడు లేదా, నాకు ఇలా మూడు లేదా. రేపు రాపో కొడతా. 3 లేదు 4 లేదు, నువ్వు చక్కగా పొక్కలు తాగుడు ఆపు. నేను ఆపరాబాయి, నువ్వేం చేసుకున్నావో చేసుకోపో. పోనీ అనుకుంటాను ఏంద్రా బాగా చేస్తాను. ఇవాళ నా చేత నువ్వు చచ్చినావు బిడ్డ. నేనేం చేతులకు గాడిలు వేసుకొని కూసోలేక ఇక్కడ. ఎత్తి కొడితే ఏట్ల పోయి పడతావు కొడక, ఎత్తి కొడితే ఏట్ల పోయి పడతావు కొడక. ఏంద్రా నువ్వు నన్ను కొట్టేది? ఏంటా నాగాలైనా పడతావారా? ఇలా నిన్ను ఓడు కాపాడతారో చూస్తా. రే రవిగా, రే సూరిగా ఆపుర్రి. ఏంద్రా చిన్న పోరగాళ్ళు లెక్క గిట్ల కొట్లాడుతుండ్రు? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నువ్వే న్యాయం చెప్పాలి చంద్రన్న. అసలు దేనికి రా ఈ లొల్లి? గి రవిగాడు నా జాగాల పొక్కలు తాగుతాండే. అదో మళ్ళా నా జాగంటావు. గుద్దితే గుడ్లు నోట్లకత్తాయి, గుద్దితే గుడ్లు నోట్లకత్తాయి. అది కాదే చంద్రన్న, ఇగో ఇటు మొఖాన బర్రెలు గొడ్లు తిరుగుతానాయని తడి కట్టుకుంటానా, అందుకోసమే పొక్కలు తవ్వినా. ఈడొచ్చేమో నా జాగా అంటున్నాడు. దాన్ని నువ్వే న్యాయం చెప్పే. సరే నేను చూస్తా ఉండు. అరే రవి, ఈ నుంచి చూస్తా అంటే నువ్వు పొక్కలు తగిన జాగా ఈ సూర్యగాంధీ అనిపిస్తుందిరా. మరి గందుకే కదా నీళ్ళు పెట్టేది. ఎంత ఇచ్చిండే చంద్రన్న నీ కాడు? ఇచ్చుడంద్రా. లేకపోతే నువ్వు కూడా ఏందే తలకాయ మాసిన లెక్క ఆన్ జాగంటావు. ఇక్కడి నుంచి చూస్తే ఆన్ జాగాలని ఉన్నది. మరి గక్క నుండి కాదు, గీడికొచ్చి చూడు తెలుస్తుంది. సరే నేను చూస్తా ఉండు. అరే సూరి, రవి గారు చెప్పింది నిజమేరా, ఇది ఆన్ జాగానేరా. అగో ఆన్ దగ్గర పోయి అనుచ్చదొక్కినవేంది, ఆన్ దగ్గర పోయి అనుచ్చదొక్కినవేంది. ఆడేం చెప్తాదో చెప్తాను. ఏందిరా పెద్ద మనిషిని పట్టుకొని గట్ల మాట్లాడతాను? పెద్ద మనిషా? ఎవరికి పెద్ద మనిషి, దేనికి పెద్ద మనిషి? గది చూసి న్యాయం చెప్పమంటే నీ దగ్గరకు వచ్చి నీదనబట్టే, నా దగ్గరకు వచ్చి నాదనబట్టే అని మీరే చక్కగా పని చేస్తలేదు. గాడు మనకేం న్యాయం చెప్తారా? నువ్వు దుబ్బేరా ఇనుడి కొట్టుకు తెస్తాను రాని న్యాయం చెప్పనికి వస్తే నన్నే బదలం చేస్తారా? మీ సావు మీరు సాగుండ్రి, మేము పోతాన్నా. అరే ఏది ఏమైనా గాని ఈడ నేను ఇయ్యాల దడి కట్టేది తీరుతా. నువ్వు లోట పట్టుకొని ఇంటినాడు. ఏంద్రా నడిచేది? గీ లోట అందుకొని చంపితే లబో దిబ అంటావు మళ్ళా, గీ లోట అందుకొని చంపితే లబో దిబ అంటావు మళ్ళా. ఏంద్రా ఎక్కువ చేస్తాను? ఈ గడపార అనుకొని చంపితే గజం కిందికి దిగుతావు బిడ్డ. ఈ గడపార అనుకొని చంపితే గజం కిందికి దిగుతావు బిడ్డ. మళ్ళా నన్నే కొడతా అంటావారా? నన్నే కొడతా అంటావారా? కొట్టుకు సాగుండ్రి కొడుకల్లారా, సాగుండ్రి. అదే రవిగా, మన ఊర్లో రికార్డింగ్ డాన్స్ పెడతారంట. పక్కూరు నుంచి అమ్మాయిలు వచ్చిర్రు, నేను పోతానా? అరే సూర్య, మన ఊర్లో రికార్డింగ్ డాన్సులు అంటారా, అమ్మాయిలు కూడా వచ్చిర్రట్రా. పోదామారా? పాపదాం. ఇప్పటిదాకా కొట్టుకు వచ్చిండు, అమ్మాయిలు వచ్చిండు అనగానే సిగ్గు లేకుండా పోతాను. అవలగాలు అమ్మాయిలంట రికార్డింగ్ డాన్స్ చూడక చాలా దినాలేదు. నేను కూడా పోయి చూస్తా. అరే పోరగల్లారా ఆగుండ్రి, నేను కూడా వస్తా అన్నా.